నమస్తే. నేను సిరి. ఇప్పుడు మెగా కాంపౌండ్‌లో చూసుకున్నట్టయితే, ఆ మెగా హీరోలందరూ కూడా వరుసగా 7 ఫ్లాపులతో అయితే ఉన్నారు. మరి దీనికి అడ్డుకట్ట వేసే సినిమా ఎవరు? ఆ హీరో ఎవరు? అనే చర్చ కూడా నడుస్తుంది మరి మెగా కాంపౌండ్‌లో. సో, దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే మెగా కాంపౌండ్‌లో చాలామంది హీరోలు ఉన్నారు సార్. అయితే ఈ హీరోలు లాస్ట్ హిట్ అందుకున్న మెగా హీరోలని చూస్తుంటే 'విరూపాక్ష' ఇస్ ద లాస్ట్ మూవీ వాళ్ళు హిట్ అందుకుంది. ఆ తర్వాత చూస్తే వరుసగా వచ్చిన ప్రతి ఒక్క హీరో కూడా ఫ్లాప్‌నే పాకెట్‌లో ఏసుకొని వెళ్ళిపోయారు. అయితే దీనికి ఆనకట్ట ఏసే హీరో ఎవరు? ఇప్పుడు మెగా కాంపౌండ్ హీరోస్‌లో వాళ్ళకి వాళ్ళే బ్రేక్ చేసేది ఎవరంటారు? చిట్ట చివరగా మీరు అన్నట్టు విరూపాక్ష అది డేట్ అంటే 21 ఏప్రిల్ 2023లో వచ్చింది. అది రేపు ఏప్రిల్ వస్తే 2 ఏళ్ళు 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోతాయి. పెద్ద విజయం సాధించింది విరూపాక్ష అనే సినిమా. సాయి ధరమ్ తేజ్ అలియా సాయి దుర్గతేజ్. సో అతని కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అంటే విరూపాక్ష అనే చెప్పాలి. అయితే ఆ తర్వాత వచ్చినటువంటి మెగా కాంపౌండ్ హీరోల సినిమాలు అన్నీ కూడా ఏ ఒక్కటి కూడా ఆడకపోవటం అనేది ఇక్కడ ఇప్పుడు ఒక విశేషంగా చెప్పుకుంటున్నారు. 1 కాదు 2 కాదు 7 సినిమాలు వచ్చాయి మెగా హీరోలకు సంబంధించి, ఆ కాంపౌండ్కి సంబంధించినటువంటి హీరోలు. విరూపాక్షతో అంత పెద్ద హిట్ కొట్టినటువంటి సాయి దుర్గతేజే తర్వాత బ్రో అనే సినిమాతో వచ్చాడు. వెంటనే అది కూడా యాక్చువల్గా చెప్పాలంటే వచ్చింది, అది 28 జూలైలో వచ్చింది. ఫ్లాప్ అయింది అది. అందులో పవన్ కళ్యాణ్ కూడా నటించారు. సో మనిషి రూపంలో కనిపించే ఒక దేవుడు రోల్ చేశాడు ఆయన. ఇది యాక్చువల్గా సముద్రఖని డైరెక్ట్ చేసిన సినిమా. ఆయన తమిళంలో చేసినటువంటి సినిమాకి రీమేక్ అది. ఆ తర్వాత చిరంజీవి గారి భోళా శంకర్ సినిమా వచ్చింది. అది 11th ఆగస్ట్ వచ్చింది 2023లో. అది ఏ స్థాయి అంటే మోర్ దాన్ 50 crores లాస్ అయినటువంటి సినిమా. చాలా పెద్ద డిజాస్టర్ అని చెప్పాలి. ఎంత డిజాస్టర్ అంటే అది 33% మాత్రమే రికవరీ అయింది. అంటే 67% పోయిందని చెప్పాలి ట్రేడ్ వర్గాల వాళ్ళ లెక్కల ప్రకారం. బ్రో అయితే ఒక 70% దాకా 69 to 70% రికవరీ అయింది. ఓన్లీ 30% పోయింది. అదే భోళా శంకర్ వచ్చేటప్పటికి ఓన్లీ 33% మాత్రమే రికవర్ అయింది. ఆ తర్వాత గాంధీవధారి అర్జున వరుణ్ తేజ్ సినిమా. చాలా మందికి ఆ సినిమా ఎప్పుడు వచ్చి ఎప్పుడు పోయిందో కూడా తెలియదు. బట్ 25 ఆగస్టు 2023లో ఆ సినిమా రిలీజ్ అయింది. మరి ఆ గాంధీవధారి అర్జున ఎంత రికవరీ అయిందంటే జస్ట్ 8%, అంటే డబుల్ డిజిట్ కూడా రాలేదు. అంత భారీ డిజాస్టర్ గాంధీవధారి అర్జున్ అనేది. ఆ తర్వాత వైష్ణవ్ తేజ్, ఉప్పెనతోటి ఒక ఉప్పెన్లా వచ్చినటువంటి వైష్ణవ్ తేజ్ అంటే సాయి ధరమ్ తేజ్ తమ్ముడు. సో అది ఆ సినిమా అది 27% మాత్రమే రికవరీ సాధించింది అని చెప్పి మనకి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నటువంటి విషయం. ఈ ఆదికేశవ 24th నవంబర్ 2023 వచ్చింది. ఆ తర్వాత వరుణ్ తేజ్ మరో సినిమా ఆపరేషన్ వ్యాలంటైన్, అది 1st మార్చ్ 2024లో వచ్చింది. అది ఎంత రికవరీ సాధించింది అంటే 25% మాత్రమే రికవరీ సాధించింది. తర్వాత అదే హీరో అంటే వరుణ్ తేజే నటించినటువంటి మట్కా సినిమా మన ముందుకు వచ్చింది. అది లాస్ట్ 14th నవంబర్ మన ముందుకు వచ్చింది. ఆ మట్కా సినిమాకి అసలు షేరే రాలేదు అని ట్రేడ్ వర్గాల వాడు చెప్తున్న విషయం. అంటే 0 షేర్ అంటున్నారు. అంటే ఏ స్థాయి డిజాస్టరో మనం చెప్పుకోవచ్చు. పైగా సెన్సిబుల్ డైరెక్టర్గా పేరున్నటువంటి కరుణ కుమార్ ఆ సినిమాని డైరెక్ట్ చేశాడు. మనకు తెలుసు పలాస అనే సినిమాతోటి అతను డైరెక్టర్గా పరిచయం అయ్యాడు. అలాగే శ్రీదేవి సోడా సెంటర్ అనే ఒక సినిమా చేశాడు సూర్యబాబుతో. సో ఈ సినిమా మీద, మట్కా అనే సినిమా మీద వరుణ్ తేజ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. అందులో అతను ఆ లుక్ కూడా ఒక రకంగా చెప్పాలంటే గద్దలకొండ గణేష్ లుక్ని గుర్తు తెచ్చేటట్లుగా అతని లుక్ ఉంటుంది. ఆ మట్కా అనేది ఎలా వచ్చింది, దాదాపు దాని చరిత్ర అంతా కూడా దీంట్లో చెప్తారు. సో అయినా కానీ ప్రజలు ఎందుకనో దాన్ని పూర్తిగా నిరాదరించారు. అందుకనే
అసలు షేరే రాలేదు ఆ సినిమాకి అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు వరుసగా ఆ 7వ ఫ్లాప్ ఏదైతే మనం ఇప్పుడు రిలీజ్ అయిందో గేమ్ చేంజర్, అది ప్రస్తుతానికైతే ఇంకా 50% రికవరీ కూడా కాలేదు. 48 to 49% రికవరీ అయింది అనేది ప్రస్తుతం ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నట్టు మాట. ఇంకా దాని రన్ పూర్తి కాలేదు కాబట్టి పూర్తయ్యే సమయానికి అది ఏంటి, దాని ఫిగర్ ఏంటి అనేది మనకి ఎంత రికవరీ అయింది అనేది మనకు తెలుస్తుంది. ఇట్లా అంటే మ్యాక్సిమం ఒక బ్రో అనే ఒక సినిమా మాత్రమే 70% రికవరీ సాధించింది. మిగతా అన్నీ కూడా డిజాస్టర్స్ అనే చెప్పాలి. ఈవెన్ దాన్ని కూడా డిజాస్టర్గానే పేర్కొంటున్నారు. వీటిలో కొన్ని డబుల్ డిజాస్టర్స్ అని, కొన్ని ట్రిపుల్ డిజాస్టర్స్ కూడా అయినాయి. సో ఇలా మెగా కాంపౌండ్కి చెందినటువంటి చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, 5 హీరోలు, రామ్ చరణ్, 6 హీరోలు, వీళ్ళందరూ కూడా చేసిన సినిమాలు ఇవన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టడం మనకి కనిపిస్తూ ఉంది. మరి ఈ పరాజయాల పరంపరని ఏ హీరో, ఈ మెగా కాంపౌండ్కి సంబంధించిన ఏ హీరో అడ్డుకుంటాడు అనేది ఇప్పుడు ఒక ప్రశ్నగా నిలుస్తుంది. ఇప్పుడు యాక్చువల్గా 2 సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. అందులో ఒకటి పవన్ కళ్యాణ్ గారిది హరిహర వీరమల్లు అనే సినిమా. అది యాక్చువల్గా మార్చిలో వస్తుందని చెప్పి ఇదివరకు ప్రకటించారు. కాకపోతే రీసెంట్గా వచ్చినటువంటి సాంగ్ ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ స్వయంగా పాడినటువంటి పాట, సో దాంట్లో రిలీజ్ డేట్ వేయలేదు. మామూలుగా అయితే చివరిలో కమింగ్ సూన్ ఖచ్చితంగా ఆల్రెడీ ఇదివరకు ప్రకటించారు కాబట్టి మార్చి అని చెప్పారు కాబట్టి ఆ డేట్ వేయాలి. కానీ ఇప్పుడు ఆ డేట్ వేయలే. సో మళ్ళీ ఇప్పుడు డౌట్లు వచ్చాయన్నమాట. అంటే ఆ సినిమా ఆ టైంకి రిలీజ్ అవుతుందా లేదా. అంటే షూటింగ్ అయితే కంప్లీట్ అయిందా సార్? మరి అయిపోయింది, షూటింగ్ అయిపోయింది. ఇప్పుడు పాట కూడా రిలీజ్ చేశారంటే ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు కదా అని చెప్పి చాలామంది అనుకున్నారు. కానీ ఇప్పుడు చాలామందికి సందేహాలు, మరి ఎందుకు డేట్ అనౌన్స్ చేయలేదని. పైగా వీళ్ళు ఏదైతే డేట్ అనుకున్నారో అదే టైంకి తమ్ముడు అనుకుంటా ఆ సినిమా డేట్ అనౌన్స్ చేసినట్టు గుర్తు నాకు. అది నితిన్ది. సో మరి ఆ సినిమా వస్తుందా లేదా అతనిదే రాబిన్ హుడ్ అని ఒక సినిమా ఉంది. రాబిన్ హుడ్ అయితే ఉంది సార్, ఎందుకంటే శ్రీలీలతోనే. అవును, 2 సినిమాలు ఉన్నాయి అతని పైప్ లైన్ లో, బ్యాక్ టు బ్యాక్ రిలీజ్లు ఉన్నాయి అతనికి. రితీష్ శెట్టి, శ్రీలీల మొత్తానికి అయితే తనతోని ఒక సినిమా ఉంది. దాని టీజర్ కూడా రిలీజ్ చేశారు కదా సార్. అవును, రాబిన్ హుడ్ ఉంది, అది రాబిన్ హుడ్ కూడా ఉంది. ఆ సినిమానైనా ఆ డేట్కి అనుకుంటా అది వేసినట్టున్నారు, సేమ్ ఇదే డేట్కి. విశ్వంబర యాక్చువల్గా మనకు తెలుసు, సంక్రాంతి సినిమాకి రావాల్సిన సినిమా అది. ఫస్ట్ జనవరి 10 అని అనౌన్స్ చేసింది, డేట్ అనౌన్స్ చేసింది విశ్వంబరకి. తర్వాత దాని ప్లేస్లో గేమ్ చేంజర్ అని తీసుకొచ్చారు. ఇది ఏప్రిల్లో విడుదలవుతుందని చెప్పేసి అప్పుడు చెప్పారు, ఏప్రిల్కి వెళుతుందని. ఇప్పుడు ఆ ఏప్రిల్ కూడా ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది ఇంతవరకు కూడా అధికారిక ప్రకటన రాలేదు. అంటే దాని విడుదలలో కూడా ఇప్పుడు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే దానికి ఎక్కువ విఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువ ఉంది విశ్వంభరకి, కాబట్టి దానికి ఎక్కువ టైం తీసుకోవాల్సి ఉంది. అది ఎప్పుడు పూర్తయితే అప్పుడు వాళ్ళు డేట్ అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయనేది మనకి ఇన్సైడ్ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్నటువంటి మాట. కానీ ఏదేమన్నా ఈ 2 సినిమాలు ఏది వస్తుంది ముందు, బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ ఎవరు మొదలు పెడతారు అనేది, ఈ పరాజయ పరంపరకి ఆ సినిమా అడ్డుకట్ట వేసి ఒక హిట్ సాధిస్తుందా లేదా, ఇది ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్. మరి చూద్దాం ఏది వచ్చి ఆదుకుంటుందో. మెగాస్టార్ ఆదుకుంటారా లేకపోతే పవర్ స్టార్ ఆదుకుంటారా అనేది వాళ్ళిద్దరి చేతులలో ఉందని అనుకోవాలి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.